సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కస్టడీలోనికి తీసుకునే విషయంలో పోలీసులు ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. తనను విచారించండి అని పిఎస్ఆర్ ఆంజనేయులు కోరుకున్నా కానీ పోలీసులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ హత్యకు సంబంధించిన వ్యవహారం పైన కూడా కొన్ని ఆసక్తికరమైన కోణాలు కనపడుతున్నాయి. టీడీపీ నేతల హస్తం ఉందా అన్న వార్తలు కూడా వస్తున్నాయి. దాంతోపాటు సాక్షి పత్రికలో ఈరోజు ప్రచురించారు. ఈ ఉర్సాకు సంబంధించి భూముల కేటాయింపు నేపథ్యంలో అసలు అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులకు తమకు కావాల్సిన వారికి ఏ రేటుకు భూములు ఇస్తున్నారన్న దానిపైన కూడా రాశారు. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ హత్య చూస్తే ఈయన 2006లో తెలుగుదేశం పార్టీ నాయకుడు వైకుంఠం శ్రీరాములు ఆయన సతీమణి హత్య కేసులో A7గా ఉన్నారు. ఆ తర్వాత ఆ కేసు కొట్టేశారు. అప్పటి నుంచి కూడా చిప్పగిరిలో ఈయన ఇంటి దగ్గర పోలీసుల పహారా కూడా ఉంది ఆ గ్రామంలో యాక్చువల్లీ. అయితే ఇతను అంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా హత్య కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇంకా సెటిల్మెంట్లు పంచాయతీలు చేసేందుకు వెళ్తూ ఉంటారు అన్న ఒక ఆరోపణలు అయితే లక్ష్మీనారాయణ మీద వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గుంతకల్లుకు రైల్వే టెండర్లో పాల్గొనేందుకు వెళ్ళిన లక్ష్మీనారాయణ తన వాహనంలో ఆయుధాలను కూడా తీసుకెళ్లారు బెదిరించడానికి అక్కడ ఉన్న వాళ్ళని. ఆ విషయాన్ని పోలీసులు గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం, ఆ తర్వాత 3 నెలల క్రితం ఈయన గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఎత్తేశారు. స్థానిక డిఎస్పీ ఆదేశాల మేరకు ఎత్తేశారని చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. గుంతకల్లు సమీపంలో టిప్పర్తో వీళ్ళు ప్రయాణిస్తున్న కారుని కొట్టేసి ఆ తర్వాత ఈ లక్ష్మీనారాయణని బయటకు లాగి వేటకొడవడంతో నరికి చెప్పారు. అయితే అదే కారులో ఉన్న ఆయన కుమారుడు ఇంకో బంధువు ఇద్దరు కూడా ఆ కారులో ఇరుక్కుపోయారు. ఆ తర్వాత స్థానికులు వాళ్ళని రక్షించారు. వాళ్ళకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ హత్యను షర్మిల చాలా తీవ్రంగా ఖండించారు. సో తెలుగుదేశం పార్టీ నాయకుడి హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగి ఉండవచ్చని కూడా భావిస్తూ ఉన్నారు. ఇక పిఎస్ఆర్ ఆంజనేయుల్ని నిన్న ముంబై నటి కేసులో కస్టడీకి తీసుకోవాల్సి ఉంది. 3 రోజుల కస్టడీకి కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఆదివారం, సోమవారం, మంగళవారం విచారించాల్సి ఉంది. నిన్న ఆదివారం తనను కస్టడీలోనికి తీసుకుంటారన్న ఉద్దేశంతో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉదయం 9:30కే రెడీగా ఉన్నప్పటికీ కూడా ఆయన్ని కస్టడీలోనికి తీసుకోలేదు. నేను కస్టడీలోకి తీసుకొని విచారించండి, వాయిదా వేయొద్దండి ఆయనే పోలీసుల్ని అడిగినప్పటికీ కూడా వాళ్ళు చొరవ చూపలేదు. పైగా 10 గంటల తర్వాత ఆయన్ని తీసుకొని డైరెక్ట్ విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించినప్పుడు ఈయనకు హై బీపీ ఉంది అని వైద్యులు చెప్పారు. దాంతో హై బీపీ ఉన్న వ్యక్తిని విచారించడం సరైనది కాదని వైద్యులే చెప్పారు. కాబట్టి మేము కస్టడీలోనికి తీసుకోలేకపోతున్నామంటూ తిరిగి ఆయన్ని జైలుకు తరలించారు. దీనిపైన పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అభ్యంతరం తెలిపారు. తనకు బీపీ ఉన్న మాట వాస్తవమే, ఆ మాత్రం తనకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. నాకు అలవాటే, నేను విచారణకు వస్తాను, నన్ను విచారించండి, కస్టడీ వాయిదా వేయద్దండి అని కోరినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఆయన్ని జైల్లో వదిలేసి వెళ్ళిపోయారు. దీన్ని ఆయన తరఫు న్యాయవాది కూడా ఖండించారు. కేవలం ఉద్దేశపూర్వకంగానే మళ్ళీ కస్టడీ కోరేందుకు, ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు, బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ఈ పోలీసులు ఈ వ్యవహారాలు నడుపుతున్నారని ఆయన తరఫున న్యాయవాది కూడా ఆరోపించారు. దాంతోపాటు నిజంగానే ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉంటే కస్టడీలోనికి తీసుకొని విచారించడం కూడా ప్రమాదమని డాక్టర్లు చెప్పి ఉంటే ఆయన్ని వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లకుండా మళ్ళీ జైలుకి ఎందుకు తీసుకెళ్లారు అన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు 3 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఆదివారం ఇలా విచారించకుండా వాయిదా వేయడం ద్వారా మేము 3 రోజులు అడిగాము, కానీ ఆయన ఆరోగ్య పరిస్థితుల్లో సహకరించలేదు, కాబట్టి మళ్ళీ కస్టడీ పొడిగించండి అని మళ్ళీ ఇంకో పిటిషన్ ఏమైనా వేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారా? ఈయన బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు, ఇలా కాలయాపన చేసేందుకు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. తాను విచారణకు వస్తాను, నన్ను ప్రశ్నించండి అని నిందితుడు చెప్పినప్పుడు లేదు, నీ ఆరోగ్యం బాగోలేదు, వైద్యులు చెప్పారు అని చెప్పేసి ఆయన విచారించకుండా హాస్పిటల్ కూడా పంపకుండా మళ్ళీ జైలుకు పంపడం అనేది అనుమానాస్పదంగానే ఉంది. పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే ఇవన్నీ అనుమానాలకు తావిస్తోంది. కేంద్ర సంస్థలకు కోట్లలో ఉడ్సాకు ఊరికే సాక్షి పత్రికలు ఈరోజు బ్యానర్ ఐటమ్ మీద ఈ భూ కేటాయింపులపైనే రాశారు. ఆ ఉడ్సా అనే సంస్థకి నిజానికి ఏ ప్రభుత్వమైనా సరే ఎలాంటి అప్లికేషన్స్ లేకుంటే, ఎలాంటి ఒప్పందాలు, అంతర్గత ఒప్పందాలు, సంబంధాలు లేకపోతే దీని మీద ఈ ఉడ్సాకు భూముల కేటాయింపు మీద దేశవ్యాప్తంగా మీడియాలో అంత ప్రముఖంగా వచ్చేసాయి. విశాఖపట్నంలో అంత తక్కువకు ఊరు పేరు లేని 2 నెలల క్రితం ఏర్పాటైన, కనీసం ఎక్కడ సరైన ఆఫీసు కూడా లేని, ఈమెయిల్ ఐడి కూడా లేని కంపెనీకి ఎలా ఇస్తున్నారని పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగినప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే చెడ్డ పేరు వస్తుంది. అంటే దీంట్లో ఎలాంటి అంతర్గత ఒప్పందాలు, లోపాయికారి ఒప్పందాలు లేకపోతే ప్రభుత్వానికి ఇంత బ్యాడ్ నేమ్ వస్తున్నప్పుడు తప్పనిసరిగా రద్దు చేసి ఉండేవాళ్ళు కేటాయింపుల్ని. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది, కానీ ఎక్కడా కూడా ఈ ఉర్సాకు భూ కేటాయింపులు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. అంటే దీన్ని బట్టి ఈ 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని అతి తక్కువకు ఈ కంపెనీ కేటాయిస్తూ ఉన్నారంటే
ప్రభుత్వ పెద్దలకు ఏదో ఈ సంస్థకు మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. అందుకే ఇంత మొండిగా రాష్ట్ర ప్రభుత్వ పరువును కూడా పనంగా పెట్టైనా సరే 3,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఏదో అంతర్గత ఒప్పందాలు, లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయన్న అభిప్రాయం అయితే చాలా విస్తృతంగా ఏర్పడుతుంది. దీంతోపాటు విశాఖపట్నంలో ఇలా ఇచ్చిన వాళ్ళు అమరావతిలో ఏ మేరకు భూములు కేటాయించారు, ఎంత ధరకు కేటాయించారు అన్నది 2017 జూలై 21 ఇచ్చిన జీవో ఆధారంగానే సాక్షి పత్రిక ప్రచురించింది. ఏది అమరావతిలో సిఆర్డీఏ పరిధిలో హడ్కోకు ఎకరా 4 కోట్లు, అంటే మొత్తం ఒక్క ఆర్మీ వాళ్ళకి తప్పించి ఇండియన్ ఆర్మీకి మాత్రం ఎకరా 1 కోటి రూపాయలకి ఇచ్చారు. ఇక మిగిలినవన్నీ 4 కోట్ల రూపాయలే. ఏది రైల్టేర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీసెస్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, సిండికేట్ బ్యాంక్, విజయ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఐకి 11 ఎకరాలు కేటాయించారు. ఎకరా 4 కోట్ల రూపాయలు అంతా ఇచ్చారు. ఇండియన్ ఆర్మీకి మాత్రమే 1 కోటి రూపాయలు ఎకరా. యూనియన్ బ్యాంకు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 4 కోట్లే. ఇండియన్ బ్యాంకు, గెయిల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఎల్ఐసి, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వీళ్ళందరికీ ఎకరా 4 కోట్ల రూపాయలు కేటాయించారు అమరావతిలో. కానీ తన సన్నిహితులకు మాత్రం అదే అమరావతిలో అదే సిఆర్డీఏ పరిధిలో ఏబీపీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ సంస్థకు ఎకరా 1,00,000 రూపాయలకే మొత్తం ఎన్ని 498 ఎకరాలు ఏబీసీ ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్కు కేటాయించారని సాక్షి వాళ్ళు రాశారు. ఈ కంపెనీ ఎవరిది? ఏబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ అంటే నారా లోకేష్ తోడలుడు, బాలకృష్ణ అల్లుడు, విశాఖపట్నం ఎంపీగా ఉన్న భరత్ తండ్రికి సంబంధించిన కంపెనీ ఇదని సాక్షి వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఎల్ఎన్టీకి 1,50,000 ఎకరా చొప్పున ఇచ్చారు. ఎల్ఎన్టీకి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఎప్పటి నుండో సంబంధాలు ఉన్నాయని చెప్తుంటారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా ఈ సంస్థే నిర్మించింది. అది కూడా క్విట్ ప్రోకో అని కూడా ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 50 లక్షలకి, ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్కి 50 లక్షల ఎకరా చొప్పున 150 ఎకరాలు. ఈ కంపెనీ అయితే పారిపోయింది. వెళ్తూ ఈ కంపెనీ సీఈఓ రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పట్లో పెద్ద అలిగేషన్స్ చేసి వెళ్ళారు. 1000 పడకలతో హాస్పిటల్ కడతామంటే 150 ఎకరాలు ఇస్తామన్నారు. 50 లక్షల చొప్పున తమతో కొద్దిగా డబ్బులు కూడా కట్టించుకున్నారు. కానీ భూ కేటాయింపులు మాత్రం చేయలేదు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున కొందరు పెద్ద మనుషులు వచ్చి ఈ హాస్పిటల్లో వాటా ఇవ్వండి, ఎకరాకు ఇంత చొప్పున డబ్బులు చెల్లించండి, అప్పుడే ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందని చెప్పారు. దాంతో మేము అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయకుండా వెళ్ళిపోతున్నామని చెప్పి అప్పట్లో ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఆరోపించి మరీ వెళ్ళిపోయారు. బసవ తారక రామారావు మెమోరియల్ ఎకరా 25 లక్షలు. ఇషా ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సద్గురుకు సంబంధించి ఎకరా 10 లక్షల చొప్పున ఇచ్చేశారు. సో ప్రభుత్వ రంగ సంస్థలకి మాత్రం కోట్లలో వసూలు చేసి ప్రైవేట్ వ్యక్తులకు మాత్రం అతి తక్కువ ధరకే అమరావతిలో కూడా ఇలా భూ కేటాయింపులు చేశారు అన్నది సాక్షి కథనం సారాంశం. అయితే ఈ ఉర్సాకు 99 పైసలు కేటాయించారు అని ఒకటి వస్తూ ఉంటే ఆ కంపెనీ వాళ్ళు మాత్రం లేదు 50 లక్షలు అని చెప్తున్నారు. కానీ అధికారికంగా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఈ ఉర్సాపై ఈ స్థాయిలో ప్రచారం జరిగిన తర్వాత కూడా ఆ కంపెనీని వెనుకేసుకొచ్చేందుకు 2 నెలల క్రితం పుట్టిన కంపెనీని వెనుకేసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నారంటే తప్పనిసరిగా వీళ్ళ మధ్య ఏదో ఉంది, లింక్ ఉంది అన్న ఆరోపణలకైతే చాలా బలం చేకూరుతుంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటుంటారు ఫైబర్ నెట్ అని. అయితే ఆ ఫైబర్ నెట్ అనేది ఇప్పుడు దాదాపు మూసివేత వైపు వచ్చేసింది అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. గడిచిన 11 నెలల్లోనే సాక్షిలోనే రాశారు, గడిచిన 11 నెలల్లోనే 6.5 లక్షల నుండి 6.5 లక్షల నుంచి 4.5 లక్షలకి కనెక్షన్లు పడిపోయాయి. అంటే దాదాపు 2 లక్షల కనెక్షన్లు పూర్తిగా పడిపోయాయి. ఎస్, ఇది మామూలుగా చాలామంది చెప్పే ఇదే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ ఇంకా అద్భుతంగా ఉంటుందని గతంలో ఆపరేటర్లు చెప్పేవాళ్ళు. కానీ అదేం లేకుండా మొత్తం కంప్లీట్గా ఎక్కడికక్కడ కనీసం సర్వీస్ లేదు. ఎప్పుడంటే ఇప్పుడు ఆగిపోవడం, ఇంటర్నెట్ సేవలు అన్నీ ఆగిపోవడం. ఆపరేటర్లకు ఫోన్ చేసినా ఆ గుంటూరు కృష్ణా మధ్య ఆగిపోయిందని కొందరు చెప్పడం, విజయవాడ దగ్గర ఆగిపోయిందని, ఇలా రకరకాల కారణాలు చెప్తున్నా. వాళ్ళ చేతుల్లో కూడా ఏమీ లేదు. సెటప్ బాక్సుల్ని కూడా ఈ మధ్య సప్లై చేయడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇది పూర్తిగా మూసివేత దిశగా వెళ్తోంది అన్న అభిప్రాయం. దాంతోపాటు ఫైబర్ నెట్ కంటే ఇప్పుడు ఎక్కడో ఈ మామూలుగా మొబైల్ సిగ్నల్స్ లేని ఏరియాల్లో గ్రామాల్లో వాడాల్సిన పరిస్థితే, కానీ ఒక విధమైన 4G 5G సేవలు ఉన్న ప్రాంతాల్లో మరి ముఖ్యంగా జియో ఫైబర్ నెట్, జియో ఎయిర్ ఫైబర్ అనేది దూసుకెళ్తుంది. మొత్తం దాని వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అది డైరెక్ట్ ఎక్కడ ఇట్లా మొబైల్ ఎలా పనిచేస్తుంటుందో నిరంతరం సిగ్నల్ అలాగే పనిచేస్తుంది. ఈ ఫైబర్ నెట్ ఏంటంటే కేబుల్ కాబట్టి అక్కడ ఆగిపోవడం, ఇక్కడ ఆగిపోవడం, దీనికి సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, స్పందించే వాళ్ళు లేకపోవడం, ప్రభుత్వ సంస్థ కావడంతో చాలా ఇరిటేట్ అవుతున్నారు వినియోగదారులు అన్నదైతే వాస్తవం.
ఇంకెవరో మరి ఇంకా అవసరం తప్పించి ఇంకో మరో ప్రత్యామ్నాయం లేని గ్రామాల్లో తప్పించి మిగిలిన చోట మెల్లమెల్లగా ఫైబర్ నెట్ నుండి కస్టమర్లు తప్పుకుంటున్నారు. ఎందుకంటే అంత దారుణంగా సర్వీస్ ఉంది. ఈ ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన ఎయిర్ ఫైబర్ నెట్ ఇలాంటి వాటికి వెళ్ళిపోతూ ఉన్నారు. జియో అయితే ఈ పనిలో కూడా చాలా వేగంగా దూసుకొస్తోంది. దాంతోపాటు 800 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించేశారు. ఇప్పటికే సెటప్ బాక్సులు ఇవ్వడం లేదంట. ప్రసారాలు ఆగిపోతే పునరుద్ధరించే పరిస్థితులు కూడా లేకపోవడంతో నేటి నుంచి 2 రోజుల పాటు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఫైబర్ నెట్ ఆపరేటర్లు ధర్నా కూడా దిగుతున్నారు. పరిస్థితి అంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పటికే ఈ సంస్థకు సంబంధించి 3 ఎండీల్ని మార్చారు. జీవీ రెడ్డి అయితే దారుణంగా ఉంది. అసలు వైసీపీ హయాంలోన కనీసం సర్వీస్ బాగుండేది, ఇప్పుడు అది కూడా లేదు. పచ్చి బూతులు తిడుతూ మాకు మెసేజ్లు పెడుతున్నారు ఆపరేటర్లంతా, దారుణంగా తయారు చేశారు మీరు అని. వైసీపీ హయాంలోనే బాగుండేదని చెప్తూ ఉన్నారంటూ కూడా జీవీ రెడ్డి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి అప్పుడు బహిరంగంగా చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు ఆయన్ని మందలించడం, లోపాలు ఉన్నాయి సరిచేద్దామని జీవీ రెడ్డి పిలుపునిచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ పెద్దల నుండి సహకారం లేకపోవడంతో ఆయన ఏకంగా రాజీనామా చేసి కూడా వెళ్ళిపోయారు. సో ఈ ఫైబర్ నెట్ అనేది ఇక కోలుకోవడం అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది అన్నదైతే అనుమానమే.